ఎగ్జామ్ ఎలా రాసారు? బాగానే రాసాను, ఈజీ షిఫ్ట్ రోజు. పేపర్ ఎలా వచ్చింది మొత్తం అంటే 3 సబ్జెక్ట్స్? మ్యాథ్స్ ఎప్పటిలాగే టఫ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగా ఇచ్చారు. ప్రీవియస్ మోడల్ పేపర్స్ త్రూ ఏమైనా హెల్ప్ అయినాయా మీకు? చాలా హెల్ప్ అయ్యింది. టైం అంతా సరిపోయిందా? సరిపోయింది. ఎక్స్ట్రా టైం ఏమైనా కావాల్సి వచ్చింది? లేదు అలా ఏం లేదు. నాకు మ్యాథ్స్ ఎప్పుడైనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ. ఆల్మోస్ట్ మ్యాథ్స్ తప్ప. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఏమైనా వచ్చిందా? ఒకటి కెపాసిటర్స్ నుండి వచ్చింది, దాని నుండి అది అవుట్ ఆఫ్ సిలబస్. మెయిన్ టాపిక్స్ ఏముండే అవి కవర్ అయినాయి 3 దాంట్లో? ఆల్మోస్ట్, అంటే ఎప్పుడు ర్యాండమ్ గా ఇస్తాడు, మెయిన్ టాపిక్స్ అని చెప్పలేము. కొన్ని వస్తాయి, అవి పక్కా వస్తాయి. ప్రిడిక్షన్ ఏమైనా చేశారా ప్రిపరేషన్ టైం? లేదు ప్రిడిక్షన్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఖాజా అస్రార్ అహ్మద్. మీ ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాసినాను. పేపర్ కొంచెం యావరేజ్ వచ్చింది, చాలా టఫ్ అనలేము, చాలా ఈజీగా అనలేము, కొంచెం వస్తుంది అనుకుంటా. ఏ పేపర్ ఎక్కువ ఈజీ వచ్చింది? మ్యాథ్స్ ఎక్కువ ఈజీ వచ్చింది, కెమిస్ట్రీ చాలా టఫ్ వచ్చింది. టైం ఎక్కువ పోయిందా మరి దానికి? టైం సరిపోయింది. అవునవును, మ్యాథ్స్కి 1.5 hours దాకా అట్లా పడ్డది, ఇంకొక ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా 1.5 hours అయిపోయింది. ఓకే, మూడిట్లో మరి సిలబస్ కవరేజ్ ఎలా ఉంది? ఎంత కరెక్ట్ గా కవర్ అయిందా? నేను ఎక్కువ ఫోకస్ చేసేది నేను మ్యాథ్స్ ఇంకా కెమిస్ట్రీ మీదనే. అవి 2 ఈజీగా ఉంటాయని మ్యాథ్స్ ఇంకా కెమిస్ట్రీ మీద ఫోకస్ చేసిన, అవి 2 బాగా రాసిన. ప్రీవియస్ మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా మీ ప్రిపరేషన్? చాలా హెల్ప్ చేస్తాయి, ప్రీవియస్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి మ్యామ్. ప్రిపరేషన్ టైం కి దీనికి సెట్ అయిందా లేకపోతే ఏమైనా? సరిపోయింది 2 years కదా ఇలా. థ్యాంక్ యూ. మీ పేరు? వెంకటరమణ. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాసాను. సో మ్యాథ్స్ కొంచెం టఫ్ అంటున్నారు. లెందీగా ఉన్నాయి, యాక్చువల్గా చేయొచ్చు క్వశ్చన్స్. మీకు ఏది ఎక్కువ ఈజీ, ఎక్కువ టఫ్? ఫిజిక్స్ బాగా ఈజీ అనిపించింది, మ్యాథ్స్ రిలేటివ్గా టఫ్ ఉంది, ఐ మీన్ లెందీ సేమ్. సో ఫిజిక్స్ తక్కువ ఈజీ కాబట్టి తొందరనే అయిపోయిందా, ఎక్కువ టైం పట్టింది? తొందరగా అయిపోయింది, 50 minutes లో అయిపోయింది ఫిజిక్స్. ఎక్స్ట్రా టైం మనకు కావాల్సి వచ్చింది? మ్యాథ్స్కి ఇంకొంచెం టైం ఉంటే ఇంకో 3 questions పెట్టచ్చు అనిపించింది. సో మీ ప్రీవియస్ మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా? బాగా హెల్ప్ అయింది, అంటే బేసికల్గా క్వశ్చన్స్ మోడల్స్ రిపీట్ అయినాయి సేమ్. మీరు ప్రిపరేషన్ లో జనరల్ గా ప్రెడిక్ట్ చేస్తుంటాం కదా ఇవి వస్తాయని, అలా ప్రెడిక్ట్ చేస్తారా? అయ్యే వచ్చినాయి ఆల్మోస్ట్, అందుకే ఈజీ అనిపిస్తుంది. మీకు అనుకూలంగా వచ్చినాయి అన్ని. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా? అడ్వాన్స్ ప్రిపేర్ అవడం. సో సిలబస్ కవరేజ్ అంతా కవర్ అయిందా లేకపోతే ఏమన్నా? అడ్వాన్స్ డిలీటెడ్, ఐ మీన్ మెయిన్స్ డిలీటెడ్ తప్పించి అన్ని కవర్ అయినాయి. మీ పేరు? శశాంక్. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాసాను. ఈజీ వచ్చిందా పేపర్స్? ఈజీ వచ్చింది. కెమిస్ట్రీ ఈజీ వచ్చింది, మ్యాథ్స్ కొంచెం టఫ్ వచ్చింది, ఫిజిక్స్ నార్మల్. అన్ని అటెంప్ట్ చేస్తారా మరి మ్యాథ్స్ లో? అవును. టైం సరిపోయిందా? సరిపోయింది. ప్రీవియస్ పేపర్స్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా ప్రిపరేషన్? పీవైక్యూస్ బాగా హెల్ప్ అయినాయి. చాలా యూజ్ అయింది. ఏమైనా ప్రెడిక్ట్ చేశారా ఎగ్జామ్ లో? లేదు, అంటే క్వశ్చన్స్ ఏం ప్రెడిక్ట్ చేయలేదు ఇది వస్తుంది అని? అట్లా అని ఏం లేదు, కానీ ఏదో చేసినాం అంతే. సో ప్రిపరేషన్ అంతా కరెక్ట్ గా అయిందా? దానికి దీనికి టైమింగ్, టైం మేనేజ్మెంట్ అంతా సెట్ అయిందా? అవును. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? మారుతి శ్రీనివాస్. సారీ. ఎలా రాశారు ఎగ్జామ్? బాగానే రాసాను. సో అంతా మీకు సిలబస్ కవర్ అయింది? సిలబస్ కవర్ అయింది, కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి క్వశ్చన్స్. ఎందులో ఎక్కువ అవుట్ ఆఫ్ సిలబస్? ఫిజిక్స్లో కొన్ని, కెమిస్ట్రీలో కూడా. సో ఆర్గానిక్ లో వెయిటేజ్ ఉంది. ప్రీవియస్ మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ఏమైనా హెల్ప్ అయినాయి? లైట్లీ, అంత సఫిషియంట్ ఏం కాలేదు. మ్యాథమెటిక్స్ హార్డ్ అంటున్నారు, మరి మీకు ఎలా వచ్చింది? నార్మల్, వన్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంత హార్డ్ ఏం లేదు. ఎక్కువ ఏది టైం, ఏ సబ్జెక్ట్ ఎక్కువ టైం పట్టింది? నాకైతే కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ ఈజీగానే చేస్తాను. ఈజీగా, లెంతీ కొంచెం, మోడరేట్. సో మీ ప్రిపరేషన్ టైంకి కూడా టైంకి సరిపోయిందా లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా టైం అవసరం? స్లైట్లీ కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటే బాగుంటుండే. 10 days ఉంటుండే, ఐపీ తర్వాత 10 days ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుంటుండే.